సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సక్కుబాయ్ ఉంచేసుకో, సక్కుబాయ్ పెట్టేసుకో. సక్కుబాయ్ పొద్దున్నే చేయగలవాలి సరుకు అమ్ముతున్నాం, మేము తింటున్నామా కడుపు ఏమైపోతాం. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేపులు డ్యామేజ్ అయిపోకుండా జాగ్రత్త. 5 స్టార్ కన్నా క్లీనింగ్ ఎక్కువ మన దగ్గర. అరే నీ యొక్క నెత్తిన పూలు పెట్ట సక్కుబాయ్, ఈ దినం ఎక్కడ దురదగున్నది? పెదాలు దురదగా ఉన్నాయి. అట్లనా? సోడా బుడ్డి ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు, మనం ఏ బుడ్డి ఎత్తకుండానే నీ షేపులు డ్యామేజ్ చేస్తాం. ఏం చేస్తావు? ఇదో చూడు, మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, గొడ్డుగారం తింటాం. మళ్ళీ ఇట్లానే ఊసినాం అనుకో, ఈసారి ఎక్కడ కొడతారో నాకే తెలియదు. చలి సక్కుబాయ్, నువ్వు మా ఆడబెట్టి వాడిని మక్కలుగా పెడతాను. నోరు మీద సచ్చినోడా, ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఏ పని చేయాలని. హలో, ఎవరండి లోపల? అమ్మ బాబోయ్, అమెరికా దేవం సరాసరి కొంప మీదకి వచ్చింది. ఎందుకో కనుక్కోవే. బీచ్ లో విహారాలు, బుహారీల్లో పలహారాలు, ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్యకోయ్. నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకో కనుక్కోవే. లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడే. ప్లీజ్ చెల్లాయి, ప్లీజ్ చెల్లాయి. అది అలా బతిమాలుకున్నా బాగుంది. హలో మేఘమాల, ఏమిటిలా వచ్చా? అసలు ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు? నా కడుపుకేం అర్థం కావటం లేదు. కర్మ కడుపు కతల్లి, బుర్రకి అనాలి, అదేదో నాకు తెలియదు. లుక్, పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను. అవ్వా, పంచాంగములు కాదు తల్లి, పంచాంగాలు. ఐ నో తెలుగు బెటర్ దెన్ యు మ్యాన్. ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నారు. ఒక్కసారి పాడతాను. అమ్మాను మక్కను కాను, హై రాయి రప్పను కాను. అమ్మో అమ్మో, ఆపే తల్లి, నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను. ఆపే. ఆపుతాను. ముందు ఈ పెళ్లి ఎప్పుడో నాకు తెలియాలి. నాకు తెలియక అడుగుతాను, నా పెళ్లికి నీకు లింక్ ఏమిటట? ఈ ఇండియాలో చెల్లెలకి పెళ్లి చేయండి, అన్నయ్యలు పెళ్లి చేసుకోరటగా. ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుని సెలెక్ట్ చేయడం. ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది. ఇదిగో ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది. ఓ సింతే కదా, నేనిస్తాను రాట్నం. రాట్నమా? యా, సో ఫెమిలియర్. మహాత్మా గాంధీ గారు దున్నేవారు, అదే కదా? నాయనోయ్, దున్నడం కాదు, వడకటం. ఓ ఐ సీ. ఇదిగో చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు. వల్ల కాదంటే శ్మశానం కదా, నాకు తెలుసు బాగా. చూడు తల్లి, కాడో కళ్యాణం మీ ఇద్దరు తెలుసుకోండి. నా కవతల ఆసుపత్రికి టైం అయింది. ఇదిగో అన్నయ్య, ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే, నేను వెళ్తున్నా. నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ 6గురికి మధ్య ఫైట్ పెడుతున్నా.
అది సారా ఉన్న సెలైన్ బాటిల్తో పారిపోతుంది. కమాన్ ఫాలో మీ. హలో హలో పోలీస్ స్టేషన్. ఎస్ సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్, నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. Go back. ఏమిటి వాసంతి, ఏమిటిది? డ్యూటీలో జాయిన్ అవ్వలేదా? అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో హలో, కోటేశ్వరరావు. ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్పను. 1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్, నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు ఆ వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన
ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తాను. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత నేను మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా. అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఆ. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసింతని చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపెంట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, ఎస్. సిస్టర్ వాసింతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ని కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూముకు రా. అలాగే సార్. సార్, రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరికి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, డిసిప్లిన్ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెడితే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. చచ్చా, అలరవుతుంది. నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లి, నీకోసానికే బయలుదేరినా. డాక్టర్ అమ్మ వాసంత ఏమైందో యాడ్ చేసుకొని రమ్మన్నది. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. ధర్మం చేయండి బాబు. నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు, నా చెల్లెలు చెల్లెలు కానీ ఆయన పరేషాన్ అయితే నీకు అడ్మిట్. నా చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు, ధర్మం చేయమంటే ఇలా తోసేత్తబెట్టి బాబు.
సాలే ఆమె ఎందుకు చంపినవురా? చంపలే నేను చంపలే బాబు నేను చంపలేదు బాబు నేను చంపలేదు నన్ను కొట్టండి బాబు కొట్టండి కొడుకుని కారణం ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చి నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం. వాసంతి శవం హాస్పిటల్లో కనిపించిందా? మార్చిరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు చెప్తాను. ఈ మస్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇలా దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబ్రస్థాన్లో గుంట రకాలక శవాలు అమ్ముకుంటావే. చెప్పరా ఎవరు చంపినో చెప్పు. వాడు అలాగే చెప్తాడు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు చట్టాలు ఎందుకు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా బాబు. నాకేం తెలియదు బాబు. నేను అప్పుడప్పుడు శవాలను అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు. నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే.